అందరికీ నమస్కారం. ఏ ట్రూ నేషనలిస్టుకు స్వాగతం. ఈరోజు మనం మన దేశ భద్రత పునాదులనే కదిలించే ఒక సంచలన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే తన పుస్తకంలో బయటపెట్టిన కొన్ని నిజాలు, మన సరిహద్దుల్లో అసలేం జరిగిందో, ఎలాంటి వైఫల్యాలు మనల్ని వెంటాడుతున్నాయో మనందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ మాటలు వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కాని చైనాతో యుద్ధం అంచున నిలబడినప్పుడు మన అత్యున్నత రాజకీయ నాయకత్వం నుండి ఆర్మీ చీఫ్కొచ్చిన ఆదేశాలివి. ఏది సరైందనిపిస్తే అది చెయ్యి అంటే ఇది ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు, ఇది బాధ్యత నుండి పూర్తిగా తప్పుకోవడం, ఒక అబ్డికేషన్. ఇది కేవలం ఒక మాట కాదు, మన జాతీయ భద్రతా వ్యవస్థలో ఒక ప్రమాదకరమైన లోపానికి ఇదొక నిలువొట్టద్దం. సరే, అసలు ఆ కీలకమైన సమయంలో ఆ బార్డర్లో ఏం జరిగింది? దేశాన్ని రక్షించాల్సిన సైన్యానికి ఎందుకు సరైన స్పష్టమైన ఆదేశాలు అందలేదు? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్దాం. మనం ముందుగా చూడాల్సిందేంటంటే, జనరల్ నరవణే గారి ఆత్మకథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఇది మన సిస్టంలో మన రాజకీయ, సైనిక నాయకత్వాల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయో చెప్పే ఒక తీవ్రమైన హెచ్చరిక, ఒక వేకప్ కాల్. ఒక్కసారి ఈ స్లైడ్లో ఉన్న తేడాని గమనించండి. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరాగాంధీ గారు, 1999 కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి గారు ఎంత క్లియర్ పొలిటికల్ డైరెక్షన్ ఇచ్చారో చూడండి. ప్రతి మేజర్ మిలిటరీ యాక్షన్కి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే సిసిఎస్ ఆమోదముంది. కానీ 2020 లడాక్ సంక్షోభంలో ఎలాంటి అధికారిక సిసిఎస్ మీటింగ్ లేదు. నిర్ణయం తీసుకునే బాధ్యతను పూర్తిగా ఆర్మీ మీదకు నెట్టేశారు. అంటే యుద్ధం వల్ల వచ్చే రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసనాలను కూడా సైన్యమే అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైన మార్పు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మూల విషయం ఒక్కటే: యుద్ధం చెయ్యాలా వద్దా అనేది ఒక రాజకీయ నిర్ణయం. అది ఆర్మీ తీసుకునే నిర్ణయం కాదు. ఆ బాధ్యత నుండి తప్పుకుని దాన్ని సైన్యం మీదకు నెట్టడమంటే అది పరిపాలన వైఫల్యమే అవుతుంది. ద బక్ స్టాప్స్ విత్ ది పొలిటికల్ లీడర్షిప్ ఆల్వేజ్. ఇప్పుడు గల్వాన్లో జరిగిన ఆ విషాద ఘటనల వైపు వెళ్దాం. మన సైనికుల వీరత్వానికి, వారి త్యాగానికి మనం వందనం చెయ్యాలి. కాని అదే సమయంలో వారి ప్రాణత్యాగానికి దారితీసిన వ్యూహాత్మక తప్పిదాలను కూడా ఖచ్చితంగా విశ్లేషించాలి. అప్పుడే మనం పాఠాలు నేర్చుకోగలం. గల్వాన్ లోయలో మన దేశం కోసం ప్రాణాలర్పించిన మన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబుగారికి, ఆయనతో పాటు వీరమరణం పొందిన ప్రతి ఒక్క సైనికుడికి మనందరి తరపున హృదయపూర్వక నివాళులు. వారి త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదు. గల్వాన్ విషాదం అది ఒక్క పొరపాటు వల్ల జరిగింది కాదు, అది ఒక చైన్ రియాక్షన్. ఫస్ట్, టాక్టికల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. చైనా సైన్యం దాడికి ఎంత క్రూరంగా సిద్ధమైందో మనం అంచనా వేయలేకపోయాం. సెకండ్, స్ట్రాటజిక్ బ్లైండ్నెస్. చైనా కదలికలపై వస్తున్న హెచ్చరికలను మన ఉన్నత నాయకత్వం పట్టించుకోలేదు. ఇక మూడోది, అత్యంత విషాదకరమైనది, రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పారాలిసిస్. అంటే శత్రువు రాడ్లతో కిరాతకంగా దాడి చేస్తుంటే మన సైనికులను కేవలం కర్రలతో, షీల్డులతో పంపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క వాక్యం గల్వాన్ ఘటనకు సరైన నిర్వచనం. మన సైనికుల హీరోయిజం, వారి బ్రేవరీ అసామాన్యం. కాని వారిని కాపాడటంలో, వారికి సరైన ఆదేశాలు ఇవ్వడంలో మన సిస్టమ్, మన వ్యవస్థ ఫెయిల్ అయ్యింది. సరే, ఇప్పుడు ఈ సమస్యను కొంచెం జూమౌట్ చేసి చూద్దాం. ఇది కేవలం గల్వాన్కి పరిమితం కాదు. చైనా దీర్ఘకాలిక వ్యూహం ఏంటి? దాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఎక్కడ తప్పు చేశాం? ఈ స్లైడు మన వ్యూహాత్మక లోపాన్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు చైనా ఏళ్ల తరబడి పక్కా ప్లాన్తో సరిహద్దుల్లో రోడ్లు, బ్రిడ్జ్లు కడుతూ సైన్యాన్ని పర్మనెంట్గా మోహరిస్తూ, సెలామీ స్లైసింగ్ టెక్నిక్తో అంటే మన భూభాగాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ ముందుకొచ్చింది. మరోవైపు మనం చైనాని కూడా పాకిస్తాన్లాగే ట్రీట్ చేస్తూ చర్చలతో సమస్య సమసిపోతుందని ఆశించాం. వారి దూకుడిని, వారి ప్రిపరేషన్ని పూర్తిగా తక్కువ అంచనా వేశాం. మన దౌత్యపరమైన సంకోచం చూడండి. మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన దేశం పేరు కూడా మనం బహిరంగంగా చెప్పలేకపోయాం. దానికి డిఫరెన్స్ ఆఫ్ పర్సెప్షన్ అని పేరు పెట్టాం. మన శత్రువెవరో అని చెప్పడానికి కూడా మనం భయపడితే ఇక వాళ్ళని మనం ఎలా ఎదుర్కొంటాం? ఇది మన బలహీనతను ప్రపంచానికి చూపించడం కాదా? ఇప్పుడు బయటి శత్రువు సంగతి పక్కన పెడితే మన సైన్యాన్ని అంతర్గతంగా బలహీనపరిచే ఒక విధానం గురించి మాట్లాడుకోవాలి. అదే అత్యంత వివాదాస్పదమైన అగ్నివీర్ పథకం. ఇది మన జాతీయ భద్రతకు మనమే చేసుకుంటున్న గాయమా? చూద్దాం. ఈ తేడా చూడండి. చైనా తన సైనికులకు 10-15 ఏళ్లు
టిబెట్ లాంటి కఠినమైన ప్రదేశాల్లో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తుంది. కాని మనం ఏం చేస్తున్నాం? అగ్నివీర్ పేరుతో కేవలం 4 ఏళ్ల సర్వీస్ తర్వాత ఒక సైనికుడికి అసలైన అనుభవం వచ్చే సమయానికి వాళ్ళని ఇంటికి పంపించేస్తున్నాం. దీనివల్ల ట్రైనింగ్పై పెట్టిన ఖర్చు వృధా, అనుభవం కోల్పోతాం. ఇంకా ముఖ్యంగా ఒక యూనిట్లో ఉండే బంధం, సమైక్యత దెబ్బతింటుంది. బ్యాటల్ ఈజ్ వన్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూనిట్ కొహిజన్. మనం ఆ రెండింటినీ దెబ్బతీస్తున్నాం. ఈ వాక్యం ఈ పథకం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని సూటిగా చెప్తోంది. ఇది రీఫార్మ్ కాదు, ఇది కేవలం పెన్షన్ బిల్లు తగ్గించుకోవడానికి, షార్ట్ టర్మ్ బడ్జెట్ మేనేజ్మెంట్ కోసం మన లాంగ్ టర్మ్ సెక్యూరిటీని పణంగా పెట్టడమే. ఇప్పటివరకు మనం సమస్యలను, వైఫల్యాలను విశ్లేషించాం. సరే, మరి పరిష్కారమేంటి? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో సూచించిన పరిష్కారాల వైపు దృష్టి సారిద్దాం. చాలామంది ఇజ్రాయెల్ మోడల్ గురించి మాట్లాడతారు, కానీ దాన్ని గుడ్డిగా కాపీ కొడితే సరిపోదు. ఇజ్రాయెల్లో ఒక యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ కమాండ్ ఉంది. మన దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వేర్వేరుగా, సమన్వయం లేకుండా పనిచేస్తాయి. అక్కడ పొలిటికల్ క్లారిటీ, అకౌంటబిలిటీ ఉంది. మన దగ్గర బాధ్యత తీసుకోకుండా మైక్రో మేనేజ్మెంట్ ఉంది. ముందు మనం మన వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిదిద్దాలి. సో ఫైనల్గా ఇక్కడొక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. 1. చైనాని మన ప్రైమరీ సెక్యూరిటీ థ్రెట్గా అధికారికంగా ప్రకటించాలి. 2. అగ్నివీర్ను రద్దు చేసి పాత నిరూపితమైన రిక్రూట్మెంట్ పద్ధతిని తిరిగి తీసుకురావాలి. 3. అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను కలిపి ఒక యూనిఫైడ్ కమాండ్ను ఏర్పాటు చేయాలి. ఇంకా చైనాపై మన ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఈ చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన సైనికులు ఎప్పుడూ, ఏ క్షణమైనా దేశం కోసం పోరాడటానికి, ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రశ్న అదెప్పుడు కాదు. అసలు ప్రశ్న ఆ యుద్ధం యొక్క బాధ్యతను, దాని పర్యవసానాలను స్వీకరించటానికి మన రాజకీయ నాయకత్వం సిద్ధంగా ఉందా లేదా అన్నదే. మీరు చూస్తున్నది ఏ ట్రూ నేషనలిస్ట్. ఇలాంటి నిజాయితీతో కూడిన లోతైన విశ్లేషణలను మీ ముందుకు తీసుకురావడానికి మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం. దయచేసి మా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకాన్ను నొక్కండి. మనందరం కలిసి మన దేశ భద్రత గురించి చర్చిద్దాం, అవగాహన పెంచుకుందాం. ఈ విశ్లేషణను ఇంత ఓపికగా చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. జై హింద్.